ఈ పాకిస్తాన్ ఎవరైతే టెర్రరిస్టులు వాళ్ళందరూ పెంచి పోషిస్తున్నారో వారందరికీ కూడా తగిన గుణపాఠం త్వరలోనే ఉండబోతుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు ఎవరిని వదిలిపోవని. సో ఖచ్చితంగా లాస్ట్ టైం మనం చూసాం సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు ఎట్లా గుసెంగే మారెంగే అని చెప్పి, అట్లాగే ఇప్పుడు ఎవరైతే దీంట్లో భాగస్వామ్యం ఉందో వారందరినీ కూడా అలాగే శిక్షిస్తామని చెప్పి ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడుకుని సరిగ్గా ఉంటే సరే, లేకపోతే ఇవాళ పాకిస్తాన్ అనేదే నామరూపాలు లేకుండా పోతుందని ప్రపంచంలో అందరూ కూడా అంటున్నారు. ఎవరూ కూడా ఉగ్రవాదాన్ని ఎవరూ కూడా హర్షించరు, అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈ దాడిని ఏదైతే ఇవాళ కాశ్మీర్లో జరిగిన దాడిని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నాయకులందరూ కూడా ప్రపంచ నాయకులందరూ కూడా దీన్ని ఖండించి నరేంద్ర మోదీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా దానికి వారు మద్దతు తెలిపారు. సో మనందరం కూడా ప్రజలు అన్ని వర్గాల నుంచి కూడా మనందరం ఆయనకి మద్దతు తెలిపి ఎలాంటి యాక్షన్ తీసుకున్న సైనిక అధికారులకే అంతిమ నిర్ణయం ఇచ్చారు. కాబట్టి మనం కూడా వేచి చూసి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.